సీతమ్మ వారికి అనసూయామాత ఇచ్చిన బహుమతి. సీతారాములు అరణ్యవాసమునకు ఎగుచు మార్గమధ్యములోనున్న అత్రిముని ఆశ్రమమునకెగిను. వారు సాదరముగా ఆహ్వానించి అత్రిముని పత్ని అయిన అనసూయాదేవి సీతమ్మ వారికి తన స్వయంవర వృత్తాంతమును తెలుపమని కోరగా విని, వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయంవరం వృత్తం తత్సర్వం చ శృతం మయా రమేయం కథయా తేతు దృఢం మధురభాషిణి రవిరస్తం గతః శ్రీమాను పోహ్య రజనీం శుభాం. అమ్మ సీత, మధురస్వరములతో సుస్పష్టముగా మధురాక్షరములతో నా మనసు అలరారేటట్లు నీ స్వయంవర వృత్తాంతమును చిత్రముగా చెప్పావు. ఓ మధురభాషిని, నీ యొక్క ప్రసంగముతో నాకు అమిత సంతోషము కలిగినది అని చెప్పి, వాడనివి మలినము కానివి తపస్సంపన్నములైన మాలలు వస్త్రములను అనసూయాదేవి సీతమ్మ వారికి బహూకరించినది. నేను ఇచ్చిన ఈ ప్రీతి బహుమానాన్ని ఇప్పుడే అలంకరించుకో, నేను చూసి ఆనందించాలి అనగా అనురాగముతో స్వీకరించిన సీత సర్వాభరణములను అలంకరించుకుని అనసూయాదేవి పాదపద్మములకు నమస్కరించి శ్రీరాముని వద్దకు వెళ్ళి ఋషిపత్ని ఇచ్చిన సత్కారము చూపించి వినిపించినది. మనుష్యలోకము నందు దుర్లభమైన తపస్సంపాదితమైన ఈ ప్రీతి కానుకను చూచి శ్రీరామచంద్రమూర్తి సంతోషించాడు. పరమాత్ముని పుత్రులుగా పొందగలిగిన తపస్సంపన్నులు అత్రి అనసూయులు. తమ తపశ్శక్తిని ఈ విధముగా భగవదర్పణము చేసి ఆనందించారు. ఇది మొదలు అరణ్యకాండలో ఋషులందరూ సగుణ సాకార స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి తమ సర్వ తపస్సును సమర్పిస్తారు. అత్రిముని తపస్సులో ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భిక్షకు రాగా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఉద్యుక్తురాలైన అనసూయామాతను వారు తమకు వస్త్రహీనగా ఆహారం ఏర్పాటు చేయమనగా అనసూయామాత తన తపశ్శక్తితో వీరు తనకు బాలు రవుగాక అనగా త్రిమూర్తులు పసిపాపల వలె రోధించారు. అప్పుడు వారికి అనసూయాదేవి తమ స్తన్యాన్ని ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఈ విధంగా పరమాత్మను పుత్రునిగా పొందిన ఆ దంపతులు అత్రి అనసూయలు. ఈ ఛానల్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన